అది రాసింది, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అది నువ్వు చచ్చిపోవాలన్నా ఆయన సెలవు లేనిదే చచ్చిపోవు. మరణం యొక్క తాళపు చెవులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయంట. అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎప్పుడు మీరు చచ్చిపోతారో తెలీదు. కొన్నిసార్లు మన డేట్ రాసాడు దేవుడు, ఆ డేట్కి ముందే తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు బహు దుర్మార్గంగా బ్రతుకుతున్నావు కనుక. బైబిల్ చెప్తుంది, అధికమైన దుర్మార్గ పనులు చేయకము, నీ కాలానికి ముందుగానే ఎందుకు చచ్చిపోతున్నావు అన్నాడు. అంటే నీకు ఆల్రెడీ టైం ఉంది, ఆ టైంకి ముందే వెళ్ళిపోతావు నువ్వు. ఎందుకో తెలుసా? బికాజ్ యూఆర్ నాట్ చేంజ్డ్. నువ్వు మారట్లా. ఎంతకాలం? ఇప్పుడు ఆ పాస్టర్ గారులు, ఎవడో పాస్టర్ గారులు పేరేంటి, ఓఫ్నే ఫీనెహాస్, వీళ్ళు పాస్టర్లు. ఎందుకంటే వీళ్ళు ఎవరు యాజకులు చేస్తున్నారు, యాజకత్వం. వాళ్ళ నాన్న పెద్ద పాస్టర్, ప్రధాన యాజకుడు. అప్పుడు యాజకులు, ఇప్పుడు పాస్టర్లు. వీళ్ళిద్దరేం బుల్లి పాస్టర్లు, ఓఫ్నే ఫీనెహాస్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, మందిరానికి వచ్చే అమ్మాయిలతో కూర్చో, అమ్మ అటు ఇటు తిరగ కూర్చో. మందిరానికి వచ్చే అమ్మాయిలతో ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఈ మాట ఎవరి చెవున పడింది? పెద్ద పాస్టర్ గారి చెవున పడింది. ఏం చేయాలి ఇప్పుడు? మీరు అంటారని నాకు తెలుసు. గద్దించడం ఒకటే కాదు, ఆయన గద్దించాడు కూడా, కానీ ఉద్యోగంలో నుంచి తీసేయలేదు. గద్దించడం సరిపోదు, అసలు నువ్వు పనికిరావురా సేవకి, పక్కన యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ చేయాలా? బట్ దే డి నాట్ సస్పెండ్ హిమ్. సస్పెండ్ చేయలేదు, కొనసాగిస్తున్నారు. ఎందుకు? కమ్ ఆన్ మ్యాన్, ఎందుకు? వై? థింక్ అబౌట్ ఇట్. వై డాడీ డి నాట్ సస్పెండ్ హిస్ చిల్డ్రన్? ఉద్యోగం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? అమ్మా ఎందుకు సస్పెండ్ చేయలేదు? కమ్ ఆన్. వై? ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమండి వచ్చిన వాళ్ళకి తగదా తీర్చాలి. కానీ మొన్న ఒక న్యూజివీడ్లో ఒక ఎస్ఐ ఆ వచ్చిన కంప్లైంట్ తీసుకున్న అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడిపిస్తాడంట. కంప్లైంట్ తీసుకున్న అమ్మాయికి ఫోన్ నెంబర్ తీసుకొని రోజు ఫోన్ చేసి నేను ఇంటికి వస్తా, ఇది చేస్తానని అమ్మాయితో పరిహాసాలు ఆడుతున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళి పెద్ద